గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంవీఓ పోస్టుల పదోన్నతులను ప్రభుత్వ ఉపాధ్యాయులకు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు వేర్వేరుగా కల్పించాలని డిమాండ్ చేశారు. గత 3 దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఎంవీఓ, డిప్యూటీ ఈవో పదోన్నతులను ఉమ్మడి సర్వీస్ రూల్స్ పేరుతో ప్రభుత్వ యాజమాన్యం, జిల్లా పరిషత్ యాజమాన్యాలను కలిపి ఇవ్వటం జరిగిందన్నారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ చెల్లవని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు రావటం జరిగిందన్నారు. పోరాడుతున్నాం యూనిఫైడ్ సర్వీస్ అని పోరాడిన తర్వాత కూడా వాళ్ళు 1998లో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చారు. చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చారు, ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకంటే గుడ్డిగా ఇచ్చారు. 371D ఆర్టికల్ విరుద్ధంగా ఇచ్చారు. అయితే దాని తర్వాత కూడా హైకోర్టులో దాన్ని కొట్టేయడం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు నడుస్తున్నది. మొన్న ఎంఈఓలకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ ఇలా ఇస్తారు, ప్రమోషన్లు కూడా ఇవ్వాలి కదా. అయితే గతంలో ఉమ్మడి సర్వీసులు రూల్స్ ప్రకారం ఎవరు వస్తున్నారో ఎంఈఓలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్స్కి ప్రమోషన్ లేవు. ఈ అన్ని పోస్టులు గ్రేడ్ 2 హెచ్ఎం, ఎంఈఓ, డిప్టీ ఈఓ, డిప్టీ ఐఓస్, ఈ అన్ని పోస్టులు, డైరెక్ట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ టీచర్స్ కి సంబంధించినవి. ఇవన్నీ మా పోస్టులే, మన పోస్టులే. జిల్లా పరిషత్ వాళ్ళు, లోకల్ బాడీ వాళ్ళు అర్హులు కారు. అయినప్పటికీ వాళ్ళ మీద ప్రమోషన్ పొందాలని వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. హైకోర్టు 2 సార్లు జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈవెన్ గజెట్ వస్తే కూడా మేమేం చేసినాం, దానికి కొట్టేయించినాం. 371D ఆర్టికల్ విరుద్ధమని సుప్రీంకోర్టు రూలింగ్ 1980లో ఏ గవర్నమెంట్ అయినా సరే ఆర్టికల్ విరుద్ధంగా జీవో